న్యూస్ తెలంగాణ సర్కార్ డిఎస్సి ఫలితాలను విడుదల చేసింది. దసరాకు ముందే అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తామని సీఎం అన్నారు. ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన స్కూళ్లను బాగు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్. త్వరలోనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. సచివాలయంలో డిఎస్సి 2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 11,062 పోస్టులకు గాను 2,46,584 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలు ప్రకటించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తి చేస్తామని సీఎం అన్నారు. 1:3 నిష్పత్తిలో వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామన్నారు. ఆ దసరా పండుగ లోపలనే 9 అక్టోబర్ 2024 నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బీ స్టేడియంలో ఈ 11,062 మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని, పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది. టీచర్ల నియామకం అత్యంత కీలకమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు చొరవ చూపిన అధికారులను అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లలకు విద్యను అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు స్కూల్స్ ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం వాటికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు. ఇప్పుడు వాటన్నిటికీ మెరుగైన వసతులు కల్పిస్తున్నామన్నారు. ఆయా వర్గాల పిల్లలు మంచిగా చదువుకొని భవిష్యత్తులో మెరుగైన స్థాయికి చేరుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ఈరోజు మా ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యున్సీకి 20 నుంచి 25 ఎకరాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ మైనారిటీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్కి అన్నిటి కూడా ఒక క్యాంపస్ క్రియేట్ చేసి ఒక యూనివర్సిటీ స్థాయిలో అక్కడ వసతులు, మౌలిక వసతులు కల్పించి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద కొడంగల్ అండ్ మధిరాలో ఆల్రెడీ పనులు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన స్కూళ్లను బాగు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో వాళ్లు చేస్తే ఎవరైనా వద్దన్నారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాల పాపాలను కడుగుతూ ముందుకెళ్తున్నామని తెలిపారు. గత 10 సంవత్సరాలు బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల ఏమాత్రం ఈ పిల్లల కనీస సౌకర్యాల పట్ల పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఈ ఉపద్రవం వచ్చింది. వాటిని ఒకటొకటి పరిష్కరించుకుంటూ చాలా సింగిల్ టీచర్ స్కూళ్ళను మూసేస్తే వాటన్నిటిని కూడా తిరిగి పునరుద్ధరించుకుంటూ పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలి. విద్య మీద పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు, అది పెట్టుబడి భవిష్యత్ తరాల నిర్మాణానికి పనికొస్తుందని చెప్పి మేము ముందుకు వస్తున్నాము. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకే ఒక్క డిఎస్సి ఇచ్చిందని, కేవలం 7,000 పోస్టులతో ఒకే నోటిఫికేషన్ విడుదల చేసిందని సీఎం రేవంత్ విమర్శించారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని, త్వరలోనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. పాఠశాల ఫీజుల నియంత్రణపై త్వరలోనే కమిటీ వేస్తామని సీఎం తెలిపారు.